ఏమైంది విజయ్, డల్గా ఉన్నావు? ఏం లేదు దీప్తి, ఏం చెప్పమంటావు? మా తాతగారికి ఒకటే మోకాల నొప్పులు, చాలా విసిగిపోతున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరైనా ప్రొఫెషనల్ ఆర్థోపెడిక్ సర్జన్ ఉంటే సలహా ఇవ్వచ్చు కదా? యా, వై నాట్? డాక్టర్ బాలరాజ్ నాయుడు సార్ ఇంటర్నేషనల్లీ ట్రైన్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్. ఇప్పుడే తనని అప్రోచ్ అవ్వు, ద బెస్ట్ సొల్యూషన్ నీకు ఇస్తారు. థ్యాంక్ యూ. చూశారు కదా, చాలామంది ఇలా మోకాల నొప్పులతో సఫర్ అవుతున్నారు. మోకాల నొప్పులు సఫర్ అవుతున్న వాళ్ళ పేషెంట్స్, వాళ్ళ యొక్క అటెండర్స్ కానీ, వాళ్ళ యొక్క గ్రాండ్ సన్స్ కానీ, వాళ్ళ సన్స్ కానీ, చాలామంది వాళ్ళ ఫాదర్స్ గురించి, గ్రాండ్ మదర్స్, గ్రాండ్ ఫాదర్స్ గురించి ఈరోజు సఫర్ అవుతున్నారు. నేను చూసే 100 మంది పేషెంట్స్లో 95% ఆఫ్ ద పేషెంట్స్ నీ పెయిన్ అని వస్తుంటారు. సో నీ పెయిన్ కన్నా కారణాలు మెయిన్గా ఫస్ట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, అండ్ రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జెనెటిక్, వాళ్ళ 4 ఫాదర్స్కి 7 జనరేషన్లు ఎవరికున్నా మనకు అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. సో 95% ఆఫ్ ద పేషెంట్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్లో 4 స్టేజెస్ ఉంటాయి. 4 స్టేజెస్ అంటే 40 to 50 ఇయర్స్ వాళ్ళకు స్టేజ్ 1 అంటాం, అంటే కార్టిలేజ్ కొంత గ్యాప్ తగ్గుతుంది. 45 to 55 ఇయర్స్కి స్టేజ్ 2 ఆర్థరైటిస్ అంటారు, అంటే కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవుతుంది. స్టేజ్ 3లో వచ్చేసరికి మనకు జాయింట్ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండ్ పేషెంట్స్కి కొంచెం పెయిన్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతుంది. స్టేజ్ 4లో వచ్చేసరికి కంప్లీట్గా జాయింట్ డ్యామేజ్ అయిపోయి మొత్తం బెండ్ అయిపోయి ఈ నుంచి మార్కెట్కి వెళ్ళడానికి కూడా కష్టం అవుతుంది, రాత్రిపూట నిద్ర పట్టదు. ప్లస్ ఎక్స్రే తీసుకున్నట్టయితే కంప్లీట్గా జాయింట్ స్పేస్ కొలాప్స్ అయిపోతుంది. సో ఈ స్టేజ్ 4 ఆర్థరైటిస్ పేషెంట్లు యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సజెస్ట్ చేస్తాము. అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది పేషెంట్ డిమాండింగ్ సర్జరీ, ఇట్స్ ఏ లగ్జరీ ఆపరేషన్. యూజువల్గా దాని యొక్క లైఫ్ 35 years to 45 years ఉంటుంది. అండ్ దెర్ ఆర్ మెనీ టెక్నిక్స్ ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ, కన్వెన్షనల్ టెక్నిక్స్ అండ్ నావిగేషన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అండ్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఇప్పటి వరకు మనం యూజువల్గా కన్వెన్షనల్ టెక్నిక్స్ ఎక్కువ మంది వాడుతుంటారు. నెక్స్ట్ కంప్యూటర్ నావిగేషన్ ఒక 20% వాడతారు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ గత లాస్ట్ 5 years నుంచి చాలా ప్రాచుర్యత వచ్చింది. సో ఈరోజు నేను 3 టెక్నిక్స్, దాని యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్తాను. సో కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటంటే, మనం సర్జరీ చేసే కంటే ముందే ఒక ఎక్స్రే తీసుకుంటాం. దానికంటే ముందే మేము మెజర్మెంట్స్ చేసుకుంటాం, హౌ మచ్ బోన్ వీ నీడ్ టు కట్ అని చెప్పి. సో 9 mm కట్ చేయాలనుకుని డిసైడ్ అయినప్పుడు మేము 9 mm బోన్ కట్ చేస్తాము. బట్ మేబీ కరెక్ట్ చేయొచ్చు, కట్ చేయకపోవచ్చు. కన్వెన్షనల్ టెక్నిక్ అంటే ఐబాల్ టెక్నిక్ ఉంటుంది. దెన్ అగైన్ వీ విల్ టేక్ రీకట్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్. సో దీని యొక్క సక్సెస్ రేట్ అరౌండ్ 95 to 99% ఉంటుంది. వేరేజ్ సెకండ్ జనరేషన్ అంటే నావిగేషన్ సర్జరీ, అంటే వైల్ డూయింగ్ సర్జరీ ఓన్లీ కంప్యూటర్ విల్ గైడ్ మీ హౌ మచ్ బోన్ వీఆర్ కటింగ్ అనేది. సో దీనివల్ల యాక్యురసీ రేస్ ఇంకా కొంచెం పెరుగుతుంది, 99% కంటే ఎక్కువ ఉంటుంది. సో థర్డ్ జనరేషన్ వచ్చి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్. రోబోట్స్ విల్ అసిస్ట్ ఫర్ ద సర్జన్, అంటే ఎగ్జాక్ట్గా బోన్ కట్ చేస్తున్నది రోబోట్ బిఫోర్ సర్జరీ తెలుస్తుంది. ఎందుకంటే బిఫోర్ సర్జరీ మేము సిటీ స్కాన్ చేస్తాము. సిటీ స్కాన్ చేసినప్పుడే మాకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్, ఈ పేషెంట్కి ఎంత బోన్ కట్ చేయాలి, 8 mm కట్ చేయాలా, 9 mm కట్ చేయాలా అని తెలుస్తుంది. అండ్ కట్ చేసిన తర్వాత కూడా యాక్యురేట్గా ఉందా లేదనేది రోబోట్ డిసైడ్ చేస్తుంది, లేదంటే నెక్స్ట్ స్టెప్కు ఫర్దర్గా అలో చేయదు అన్నట్టు. ప్లస్ దీనివల్ల ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా చిన్న స్కార్ ఉంటుంది, ప్లస్ లెస్ బ్లడ్ లాస్ ఉంటుంది, ఫాస్టర్ రికవర్ ఉంటుంది. అంటే ఓవరాల్గా పేషెంట్స్ ఎవరికైతే సర్జరీ చేసినా వాళ్ళందరూ కూడా కన్వెన్షనల్ టెక్నిక్ నుంచి రోబోటిక్ సర్జరీ టెక్నిక్ మధ్యలో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ లెస్ ఇన్ఫెక్షన్ రేట్ అండ్ ఎక్సలెంట్ పెయిన్ రిలీఫ్ పోస్ట్ సర్జరీ. రికవరీ కూడా 15 daysలో వాళ్ళు 20 years బ్యాక్ ఎలా నడుస్తారో అలా నడుస్తున్నారు అన్నట్టు రోబోటిక్ సర్జరీ వల్ల. సో రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఎవాల్వింగ్ టెక్నాలజీ, పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి చాలా చిన్న స్కార్ ఉంటుంది అండ్ మోర్ యాక్యురేట్ రిజల్ట్స్, ఫాస్టర్ రికవరీ అండ్ ఎక్సలెంట్ ప్రిసిషన్, 100% యాక్యురసీ ఉంటుంది. దీనివల్ల పేషెంట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఆల్మోస్ట్ సర్జరీ చేసిన 2 hours తర్వాత పేషెంట్స్ నడవడానికి కుదురుతుంది. అండ్ 24 hours వాళ్ళు మెట్లు ఎక్కడం దిగడం జరుగుతుంది. అండ్ వితిన్ 72 hours పేషెంట్ ఇంటికి వెళ్ళొచ్చు. సో దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా. ఇంకా దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే మా వెబ్సైట్కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. డాక్టర్ బాలరాజ్ నాయుడు సైనింగ్ ఆఫ్.